చైత్ర పౌర్ణమి చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హనుమంతుడు రాముడిని కలిసినటువంటి విజయ దినంగా లేదా జన్మదినంగా ఉత్తరాదిన పాటిస్తారు. పంచాంగం ప్రకారము ఈ ఏడాది చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 2న వస్తుంది. అందువల్ల హనుమాన్ జయంతి కూడా ఏప్రిల్ 2న తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. ఆ రోజు ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి వీడియో ద్వారా తెలుసుకుందాము. హనుమత్ జయంతి భారతదేశంలో 2 ప్రధాన సమయాల్లో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి నాడు జరుపుకోగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణ భారతదేశాలు వైశాఖ బహుళ దశమి నాడు స్వామివారి జన్మదినోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి, వైశాఖ బహుళ దశమి 2 రోజులు కూడా హనుమంతుడికి అత్యంత పవిత్రమైనవి. భక్తులు ఈ కాలంలో 41 రోజులు దీక్ష చేస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. హనుమాన్ జయంతి పండుగకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తారు. కలియుగంలో కూడా హనుమంతుడు అమరత్వం కలిగి ఉంటారు. హనుమంతుని ఆరాధించడం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున భక్తులు అనేక పరిహారాలు పాటిస్తారు. ఈసారి హనుమాన్ జయంతి పండుగను ఏప్రిల్ 2, 2026న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారము చైత్ర పూర్ణిమ తిథి బుధవారం ఏప్రిల్ 1, 2026న ఉదయం 7-6 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2, 2026 గురువారం ఉదయము 7:41 గంటల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం 2026 ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అయితే మనం ఈ రోజున ఎలా పూజించాలి అనేది తెలుసుకుందాము. హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే, అంటే తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి. దగ్గరలో ఉండే హనుమంతుని ఆలయానికి వెళ్ళి సింధూరం సమర్పించాలి. హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి. ఎర్రచందనము, అక్షింతలు, పూలు, ధూపదీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి. హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతిచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః, ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాలను జపించాలి. హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైన నిద్రించాలి. స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. అయితే హనుమాన్ జయంతి రోజు ఏప్రిల్ ఆంజనేయ స్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లం తినిపించటం వల్ల శుభం కలుగుతుంది. దానాలు చేయటం కూడా మంచిది. దానాలు చేయటం వల్ల మన సమస్యలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. హనుమంతుడికి సింధూరం అర్పించటం వల్ల మంచి జరుగుతుంది. పవిత్రమైన ఈ రోజున శృంగారం, మాంసం, మద్యం, పొగ తాగడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడిని అర్చన చేయటం వల్ల శుభం కలుగుతుంది. హనుమంతుని జీవితం అంతా శ్రీరాముని సేవకే అంకితమైంది. ఆయన శక్తి, జ్ఞానం, విజయాలు కేవలం సాధనాలు మాత్రమే. భగవంతుని సేవ చేయడమే ఆయన ప్రాథమిక లక్ష్యం. ఆయన తన బలాన్ని ఎప్పుడు అహంకారంతో ప్రదర్శించలేదు, కానీ ప్రతి పనిలో వినయానికి, అంకిత భావానికి ప్రాధాన్యత ఇచ్చారు. తులసీదాస్ ఆయన మహాప్రభు, మహాతపస్వి అని పిలిచారు. ఆయన త్యాగం, సేవ, ఆదర్శాల కారణంగానే ఈ విశ్వంలో నేటికి నిలిచి ఉన్నారు. ఆయనను కేవలం బలానికి ప్రతీకగా మాత్రమే కాకుండా ఒక ఆదర్శ భక్తుడిగా పూజిస్తారు. హనుమంతుడి పుట్టినరోజున చాలామంది ఉపవాసం ఉండి హనుమంతుని ఆశీర్వాదం కోసం ప్రయత్నిస్తారు. మరికొందరు హనుమాన్ జయంతి నాడు ఇంట్లో సమస్యల నుండి బయటపడడానికి మరియు అదృష్టాన్ని పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు చేస్తారు. ఇప్పుడు హనుమాన్ జయంతి రోజు చేయవలసినటువంటి పరిహారాలు చూద్దాము. మీకు డబ్బు సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే హనుమాన్ జయంతి రోజున 11 మర్రి ఆకులపై ఎర్ర చందనం పూసి రామునికి హారతి ఇచ్చి దానిని మాలగా తయారు చేసి హనుమంతుకి ధరించండి. ఇలా చేయడం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారు. అలాగే మీ ఇంట్లో ఎవరైనా తరచుగా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే హనుమాన్ జయంతి రోజున మీరు ఆ రోగి నుదుటిపై సెంటు రాయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల తరచూ వచ్చే అనారోగ్యాలు దూరం అవుతాయని చెప్తున్నారు. మరి ఇలా అప్లై చేస్తే కంటి ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఇంత కష్టపడినా ఫలితం రాకపోవడంతో పనిలో పురోగతి చూడడానికి హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి ముందు దీపం వెలిగించి ఓం హనుమదే నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇంట్లో రుద్రాక్షమాల ఉంటే దానితో చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల వృత్తి వ్యాపారాల్లో మంచి
పురోగతి లభిస్తుంది. సంతాన సంబంధ సమస్యలు ఉన్నవారు హనుమాన్ జయంతి నాడు ఇంట్లో సుందరకాండం జపించి మోతీచూర్ లడ్డును పేదలకు ప్రసాదంగా సమర్పించి అన్నదానం చేస్తే సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. మీ శత్రువులు మీ పనిలో చాలా జోక్యం చేసుకుంటూ పనిని పూర్తి చేయకుండా అడ్డుకుంటే హనుమాన్ జయంతి రోజున తమలపాకులు, పచ్చకర్పూరం, లవంగాలు వేసి హనుమంతుడికి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే మన ఇంట్లో చాలా ప్రతికూల శక్తితో నిండి ఉంటే ఆ ప్రతికూల శక్తి పోవాలంటే హనుమాన్ జయంతి రోజు మీ ఇంటి ముందు ఎర్రటి గుడ్డ కట్టుకోండి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు మీ ఇంటికి మంచి కాపలాదారుగా ఉంటాడు. హనుమ జయంతి నాడు హనుమాన్ చాలీసా వల్ల చదివితే ఎంత ఫలితం వస్తుందో తెలుసుకుందాం. హనుమాన్ జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అత్యంత శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ. గ్రహ దోషాలు ఉన్నవారు ఇలా మొక్కుకొని చేస్తారు. ఎవరైతే ఈరోజు ఈ విధంగా 108 సార్లు పారాయణ చేస్తారో వారికి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఈ విధంగా పారాయణ చేస్తే మనసులోని తెలియనటువంటి ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. నెగటివ్ ఎనర్జీ దూరమై ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొంటుంది. అందుకే భక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించినటువంటి మహాశక్తిమంతుడు హనుమంతుడు. అపార బలమున్న, అహంకారం లేని వినయము, అనంతమైన జ్ఞానమున్న, తనను రామదాసుడిగా భావించిన నమ్రత, ఎంతటి కష్టమైన పరిస్థితి వచ్చినా వెనుకడుగు వేయని ధైర్యము, ఇవన్నీ కలిసినటువంటి సమగ్ర వ్యక్తిత్వమే హనుమంతుడు. రామాయణంలో రాములు వారి బంటుగా ఆయన చేసినటువంటి ప్రతి కార్యం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి ఉంటే అసాధ్యం అనేదే లేదని చాటి చెప్తుంది. ఆయన నిత్యం పూజిస్తే జీవితంలో ఎలా గెలవాలి ఆయనే మనకు దారి చూపిస్తారు. అలాగే హనుమాన్ జయంతి రోజు ప్రత్యేక పరిహారం అనేది ఉంది. హనుమాన్ జయంతి రోజు ఓ ప్రత్యేక పరిహారం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఆ రోజు హనుమంతుడు ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసాను 11 సార్లు పారాయణం చేయాలి. అనంతరము హనుమంతుడికి గులాబీ పూలమాల సమర్పించాలి. ఆ తర్వాత మల్లె నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఇలా భక్తిభావంతో పూజ చేస్తే హనుమంతుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయని భక్తుల యొక్క విశ్వాసము. అయితే హనుమత్ జయంతి రోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాము. ఉపవాసం ఉండేటువంటి మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. అయితే పడుకునే ముందు వారు హనుమాన్ పేరుని జపించాలి. అందులో రాముడు మరియు సీతాదేవి పేరు కూడా ఉండాలి. అమృత గడియలో మేలుకొన్నాక భక్తులు మళ్ళీ అదే పని చేయాలి. భక్తులు తప్పనిసరిగా హనుమాన్, రాముడు, సీతాదేవి నామాలను జపించాలి. స్నానం చేసిన తప్పనిసరిగా. అలాగే శనిదేవుడు హనుమంతుడికి ఒక వరం ఇచ్చాడు. తాను ఏ హనుమాన్ భక్తుడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టనని. మీరు శని దోషంతో ఇబ్బంది పడుతున్నట్లయితే హనుమాన్ జయంతి రోజు బజరంగ్ బాన్ పఠించండి. ఇలా పారాయణం చేయడం వల్ల శని బాధ నుండి విముక్తి లభిస్తుంది. అలాగే హనుమాన్ జయంతి నాడు ఏదైనా హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. బజరంగ బలికి మల్లె నూనెను సమర్పించండి. హనుమంతునికి ఎంతో ప్రీతికరమైనది. ఇలా చేయడం వల్ల శని దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతునికి ఎర్ర గులాబీల దండను ధరించండి. ఆ తర్వాత 11 రావి ఆకులను శుభ్రం చేయండి. దానిపై రాముని పేరును రాసి హనుమంతునికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల శని దోషం యొక్క తీవ్రత తగ్గుతుంది. శని ప్రభావం నుంచి విముక్తి కావడానికి తప్పకుండా హనుమాన్ జయంతి రోజు ఈ పరిహారాలు పాటించండి. అయితే ఈరోజు మరొక విశిష్టమైనది ఉంది. హిందువులు కార్తీక పౌర్ణమిని ఎంత పవిత్రంగా భావిస్తారో చైత్ర పౌర్ణమిని కూడా అంత విశేషమైనదిగా గుర్తిస్తారు. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి మహాచైత్రి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఎంతో పవిత్రమైనది. ఈరోజు సముద్ర స్నానం చేయడము ఎంతో మంచిది. సముద్ర స్నానం ఆచరించిన తర్వాత దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జీవితంలో ఉన్న ప్రతికూలత తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే చైత్ర పౌర్ణమి నాడు పేదవారికి బట్టలు, అన్నం, డబ్బు దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా రంగురంగుల బట్టలు దానం చేస్తే నవగ్రహాల యొక్క ఆశీస్సులు లభిస్తున్నాయని చెప్తున్నారు. అలాగే చైత్ర పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేసిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం లేదా పూజ చేసుకోవడము చాలా మంచిది.
వివాహం ఆలస్యమవుతున్న వారు, తరచుగా భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నవారు చైత్ర పౌర్ణమి నాడు శివపార్వతుల కళ్యాణం చేయించిన, దర్శించుకున్న మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. అలాగే చైత్ర పౌర్ణమి నాడు రాత్రి వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామ స్తోత్రం పఠించి అమ్మవారికి పాల పాయసం నైవేద్యంగా సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా శుభం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే చైత్ర పౌర్ణమి నాడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు హనుమంతుడి సాయానికి కృతజ్ఞతగా చెప్పి పెద్ద ఎత్తున విజయోత్సవం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుని దర్శించుకొని ప్రదక్షిణ చేయాలి. శ్రీరామదూత హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే, అలాగే సత్యనారాయణ స్వామి పూజ చేసే సమయంలో ఈ చిన్న మంత్రాన్ని పఠించవచ్చునని పండితులు చెప్తున్నారు. సత్యనారాయణ దేవం వందేహం కామదం ప్రభుం లీలాయ వితతం విశ్వం యోనస్మై నమో నమః అనే ఈ మంత్రాన్ని జపించండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.